డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. మనీని అట్రాక్ట్ చేయడానికి ఫ్యూ డివైన్ హీలింగ్ కోడ్స్ ఉన్నాయి యాజ్ పర్ న్యూమరాలజీ. ఈ డివైన్ హీలింగ్ కోడ్స్ని ఒక బ్లూ కలర్ పెన్తో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ వ్రిస్ట్ మీద ప్రాపర్ వేలో ఇంటెన్షన్ చెప్తూ, ప్రేయర్స్ చేస్తూ, ఎఫర్మేషన్ చేస్తూ, దానికి కర్మయోగులుగా మన కార్యాచరణ జోడిస్తే పీస్ ఆఫ్ కేక్ ఒక మనీ మ్యాగ్నెట్లా అనంత విశ్వసంపదని ఏకదం అట్రాక్ట్ చేస్తారు. ఇలాంటి మేజర్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు డబ్బుని మనం ఆకర్షించాలి అంటే మీరు చెప్పే టిప్స్ కానీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే డబ్బుని మనం ఆకర్షించడం అంటే ఇది కొంచెం వినడానికి కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అంటే టిప్స్ ఏంటి అసలు? డెఫినెట్గా ఫ్యూ టిప్స్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆచరణలో పెడితే కనుక 110% అనంత విశ్వ సంపదని మనం ఆకర్షించవచ్చు. ఇట్స్ ప్రూవెన్ కాన్సెప్ట్. విల్ డీకోడ్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కారం. మనీని అట్రాక్ట్ చేయడానికి, ముఖ్యంగా డబ్బుని ఆకర్షించడానికి మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, టిప్స్ ఉన్నాయా అని మీకు వచ్చాను. 110% ఉన్నాయి. అవి ఏంటి డిస్కస్ చేసే ముందు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ రోజుల్లో డబ్బుకు మనం ఇబ్బంది పడుతున్నాము, సఫర్ అవుతున్నాము, ఈఎంఐస్ కొరకు ఆలోచిస్తున్నాము, టెన్షన్ పడుతున్నాము అంటే దాని అర్థం ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. తెలిసి కానీ తెలియక కానీ మనం డబ్బుని కించపరిచాము అని అర్థం. అంటే ప్రెజెంట్ డబ్బుకు సఫర్ అవుతున్నాము అంటే ఇదే రీజన్స్. తెలిసి కానీ తెలియక కానీ డబ్బుని తక్కువ చేసి మాట్లాడున్నాము, కించపరుచున్నాము, డబ్బుకు మనం ప్రాపర్ రెస్పెక్ట్ని చూపించలేదని అర్థము. లేదా డబ్బును కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మిలీనియర్స్ ఆర్ బిలీనియర్స్, వాళ్ళ కొరకు తప్పు మాట్లాడినట్టు. ఓకే, డబ్బు పర్స్పెక్టివ్లో డబ్బులు ఉన్నాయి కనుక వీళ్ళకి అన్ని నడుస్తూ ఉన్నాయి, వీళ్ళకి అహం ఎక్కువైపోయింది అని డబ్బు పర్స్పెక్టివ్లో తక్కువ మాట్లాడితే, తప్పు మాట్లాడినా డబ్బుని ఇప్పుడు సఫర్ అవుతున్నాము అని అర్థం. మరి అనంత విశ్వ సంపదని అట్రాక్ట్ చేయాలంటే 5 పాయింట్స్. ఒక్కొక్క పాయింట్ మీద మనం మాస్టరీ అవ్వాల్సిన అవసరం ఉంది. కూర్చుంటే ఒక్కొక్క వర్డ్ మీద 1000 pages బుక్ రాయొచ్చు, అన్ని పనులు పక్కన పెడితే. ఓకే, అంత ఇంపాక్ట్ ఉంది. ఏంటి అంటే ఫస్ట్ వన్, డబ్బుని గౌరవించాలి. డబ్బుని గౌరవించడం అంటే దాని అర్థం ఇన్ డెప్త్ డబ్బు నుండి మనం గౌరవాన్ని పొందుతున్నాము అని అర్థం. వీఆర్ షోయింగ్ రెస్పెక్ట్, అది డబ్బుని గౌరవించడం. బట్ ఇన్ డెప్త్ డీకోడ్ చేస్తే డబ్బు నుండి మనం గౌరవాన్ని పొందుతున్నాం, అప్పుడు డబ్బు మన దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. సో డబ్బుని గౌరవించడం. సెకండ్ థింగ్, డబ్బుని ప్రేమించాలి, విచ్ మీన్స్ డబ్బు నుండి ప్రేమను పొందుతున్నాము అని అర్థం. వాళ్ళకి డబ్బుకి లోటు ఉండదు. డబ్బుని గౌరవించాలా, డబ్బుని ప్రేమించాలా, డబ్బుని తక్కువ చేసి మాట్లాడకూడదు, కించపరిచి మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా అంటుంటాం, డబ్బుదేముందిలే, క్రైమ్ అవ్వడ్. ఈరోజు చదువుకుంటున్నామా, కొంటున్నామా? పిల్లలకి రైట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా వీ నీడ్ మనీ. రోటీ కపడా మకాన్, మనీ. క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనీ. ప్రేమించడానికి డబ్బు అక్కర్లే, బట్ ప్రేమని చూపించడానికి డబ్బు అవసరం. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈ రోజుల్లో. నేమ్, ఫేమ్, రికగ్నిషన్ కూడా ఇస్తుంది మనీనే. సో డబ్బుని ప్రేమించాలా, డబ్బుని గౌరవించాలా, డబ్బుని తక్కువ చేసి మాట్లాడకూడదు, క్షమాభిక్ష కోరుకోవాలా. తెలిసి తెలియక ఎన్నోసార్లు తక్కువ చేసి మాట్లాడున్నాం, తప్పుగా మాట్లాడున్నాం డబ్బు పట్ల. క్షమాభిక్ష కోరుకోవాలా, శరణాగతి వేడుకోవాలా. ఈ 5 పాయింట్ల మీద మనం మాస్టరీ అయితే డబ్బుకు లోటు ఉండదు. అండ్ టిప్స్ గురించి మీరు అడిగారు, టెక్నిక్స్ గురించి అడిగారు కాబట్టి కొన్ని హీలింగ్ కోడ్స్ ఉన్నాయి. వాటిని మనం డివైన్ హీలింగ్ కోడ్స్ అంటాం. బ్లూ కలర్ పెన్తో లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్ మీద మనం ఆ కోడిని రాసి, ఆ కోడిని విస్పర్ చేయడం ద్వారా, స్మరించడం ద్వారా, చాంటింగ్ చేయడం ద్వారా డబ్బుని ఆకర్షించవచ్చు. అండర్లైన్ ఏంటి అంటే, ఏంటి ఇది చేస్తే అయిపోతుందా అని చాలా డౌట్స్. అవుతుంది ఎప్పుడు? కర్మయోగులుగా మన కార్యాచరణ మనం చేసినప్పుడు. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ ఎండ్ లో వర్క్ 100% చేయాలి. అండ్ సెకండ్ థింగ్, బిలీఫ్ ఇస్ ద క్యాటలిస్ట్. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఈ భూమి అనే గ్రహం మీద న్యాచురల్గా ఆవిర్భవించిన అణువుకి ఒక ఎనర్జీ ఉంది అని సైన్స్ కూడా ప్రూవ్ చేసింది.
నెంబర్స్కి అంత వాల్యూ ఉంది అండర్ ద స్కై మా. పెళ్లి చేయాలంటే ముహూర్తాలు చూస్తూ ఉన్నాం. కరెన్సీ, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ నెంబర్. బండికి నెంబర్ ప్లేట్, నెంబర్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద నెంబర్. సో నెంబర్కి ఆ ఎనర్జీ ఉంది. మరి ఏంటి ఆ హీలింగ్ కోడ్స్? ఇది రాస్తే అయిపోతుందా అంటే విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి. అవుతుందో అవ్వదో అని డౌట్ రాసినా సరే అవ్వదు. పక్కన భగవంతుడు వచ్చి నేను సహకరించడానికి రెడీగా ఉన్నానని చెప్పినా మనకి బిలీఫ్ లేకపోతే, నమ్మకం లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా నమ్మాలి. 110% బిలీఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నమ్మాలి. సెకండ్ థింగ్, తోచా తప్పకుండా విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి. ఏంటా విశ్వజ్ఞానం అంటే ఇప్పుడంతా మాట్లాడుతుందంతా కూడా విశ్వజ్ఞానమే. నిజ జీవితంలో యథావిధంగా విశ్వజ్ఞానం ఆచరణలో పెట్టి విశ్వమాల ధరిస్తే, మార్క్ మై వర్డ్స్, డబ్బుకు లోటు ఉండదు. ఇట్లా మనీని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ప్రొవైడెడ్ కార్యాచరణ కర్మయోగులుగా అది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సపోర్ట్స్ అన్నమాట, యాడ్ ఆన్ సపోర్ట్ సిస్టమ్స్. మేజర్ రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ హీలింగ్ కోడ్ ఏంటంటే చూడండి, 3 పవర్ఫుల్ కోడ్స్ టు అట్రాక్ట్ మనీ లైక్ ఎ మ్యాగ్నెట్. ఒక అయస్కాంతంలో డబ్బును ఆకర్షించడానికి ఒక 3 పవర్ఫుల్ కోడ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ వన్ 520. 520 కాదు, 520 అనే చాంట్ చేయాలి, స్మరించాలి. 520 అన్న టర్మ్ బ్లూ కలర్ పెన్తో లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ మీద రాస్తే మిరాక్యులస్ మనీ విండ్ఫాల్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ వేస్ నుంచి కూడా డబ్బును ఆకర్షించవచ్చు. అవుట్ ఆఫ్ ద బ్లూ. మనకు అవసరం ఉంది, మనకి రైట్ ఇంటెన్షన్ ఉంది, డబ్బు నిజంగా అవసరం ఉంది, మంచి కార్యం కొరకు అవసరం ఉంది, బట్ మన చేతిలో ఎటువంటి స్కోప్ లేదు. అప్పుడే శరణాగతి, అప్పుడే దైవ సంకల్పం. అట్లా ఇది హెల్ప్ అవుతుంది. కోడ్ ఏంటి? 520. మిరాక్యులస్ మనీ విండ్ఫాల్. అంటే అనంత విశ్వ సంపదని అన్ఎక్స్పెక్టెడ్ వేస్ నుండి అవుట్ ఆఫ్ ద బ్లూ అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ 517 డెట్స్ని క్లియర్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి, అప్పులు ఉన్నాయి, డబ్బుకు సఫర్ అవుతున్నాము, మన అమౌంట్ ఒక దగ్గర స్టక్ అయ్యింది అంటే కర్మ ఫలితం. ఏదో ఒక కర్మ ఫలితం ఉంటుంది, పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ. లేదా డబ్బుని అతి చండాలంగా డబ్బు కొరకు ఎమోషన్ని చూపించామని కూడా అర్థం. సో కర్మ ఫలితం కూడా ఇక్కడ యాడ్ ఆన్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైనా మనీ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, అమ్మా నాకు ఒక దగ్గర స్టక్ అయింది అమౌంట్, అక్కడ నుండే నాకు మనీ రావాలి. నో, మనీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ, ఎక్కడ నుండైనా రావచ్చు. మనీని మేనిఫెస్టేషన్ చేయాలి, కానీ ఫలానా దగ్గర నుండే మనీని మేనిఫెస్టేషన్ చేయాలి అన్నది చేయకూడదు. దట్స్ కంప్లీట్ ఓన్ వే. రాంగ్ వే అని చెప్పను, దేర్ ఓన్ వే. రైట్ వే ఏంటి అంటే మనీని మేనిఫెస్టేషన్ చేయాలి, కానీ ఫలానే దారి నుండే రావాలి, ఫలానా సోర్స్ నుండి రావాలని ఎప్పుడు మేనిఫెస్టేషన్ చేయకూడదు. సో అప్పులు వేగంగా క్లియర్ చేయాలి అంటే 517 అని రాసి 517 అని చాంటింగ్ చేయాలి. అండ్ చేసే విధానం ఒకటి ఉంది, అది లాస్ట్లో మాట్లాడదాం. అండ్ చాలామంది తెలిసి తెలియక ఇక్కడ ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు, ప్రకటన ఇస్తున్నారు, ఎఫర్మేషన్ ఇస్తున్నారు విశ్వానికి. ఏమనంటే చాలా సులభంగా సునాయాసంగా నా అప్పులన్నీ తీరిపోయాయి. అది క్రైమ్ అని. సులభంగా సునాయాసంగా నా అప్పులన్నీ తీరిపోయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్తున్నా. అప్పు అనే వర్డే నెగిటివ్ వర్డ్. హైయెస్ట్ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్న నెగిటివ్ వర్డే అప్పు. అసలు విశ్వజ్ఞానం, విశ్వదర్శనం, మనీని మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు అప్పుల గురించి ఆలోచించకూడదు, మాట్లాడకూడదు. అండ్ థర్డ్ పాయింట్, మన అమౌంట్ కొంత స్టక్ అవుతుంది. మనకు రావాల్సిన అమౌంట్ అంతా న్యాయంగా ఉంది, మనకు రావాలి లీగల్గా, ఎథికల్గా. అప్పుడు 858 బ్లూ పెన్తో లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ మీద రాయాలి. చూడండి ఎలా అంటే, రైట్ ద కోడ్ డైలీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ యూజింగ్ ఏ బ్లూ పెన్. బ్లూ పెన్నే ఎందుకు? గ్రీన్ పెన్ ఎందుకు యూజ్ చేయకూడదు? రెడ్ పెన్ ఎందుకు యూజ్ చేయకూడదు? మనీని అట్రాక్ట్ చేయడానికి గ్రీన్ కలర్ క్యాండిల్ అంటారు కదా, వై బ్లూ? దానికి ఒక మీనింగ్ ఉంది యాజ్ పర్ కలర్ సైకాలజీ. బ్లూ ఈజ్ రాయల్టీ, ఎలిగెన్స్ వేర్. ఫర్ దాట్ బ్లూ పెన్ యూజ్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, చాంట్ ఈచ్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ ఇండివిజువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 520 అని చదవకూడదు, 520 అని చదువుతూ ప్రాక్టీస్ దిస్ రిచువల్ కన్సిస్టెంట్లీ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 90 days. అట్లీస్ట్ 90 days మనం రెగ్యులర్గా రాయాలి. 520 520 520. ఇది రాసేటప్పుడు మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి? అప్పులు తీరిపోవాలి, నా అవసరాలు తీరిపోవాలని ఉండకూడదు. నేను ఆల్రెడీ ధనవంతుడిని, కుబేరుడిని, ఐశ్వర్యవంతుడిని, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మిలీనియర్. దాన్నే మనం ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటాం. ఓకే. యాక్ట్ యాజ్ ఇఫ్ అంటాం. అంటే ఆల్రెడీ కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్. ప్రెజెంట్ టెన్స్లో మనం చెప్పాలి అని చెప్తూ, ఎఫర్మేషన్స్ చేస్తూ, ప్రేయర్స్ చేస్తూ, డిక్లరేషన్స్ చేస్తూ, విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ, కర్మయోగులుగా మన పని మనం చేసుకుంటూ వెళ్తే, మార్క్ మై వర్డ్స్, డబ్బుకు లోటు ఉండదు.
పలానా అవసరం ఉందంటే ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఎలా వస్తుందో తెలియదు, వస్తుంది. బట్ రాసుకున్నాక రోజులో ఎన్నోసార్లు మన హ్యాండ్ చూస్తుంటాం కదా, చూసిన ప్రతిసారి మళ్ళీ ప్రేయర్స్ చేసుకోవాలి, డిక్లరేషన్స్ ఇవ్వాలి, ఎఫర్మేషన్స్ ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ ట్రిగ్గర్ అవుతుంది, రీప్రోగ్రామ్ అవుతుంది. ఒకే థింగ్ కొరకు పదే పదే మనం థాట్స్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది, రెటిక్యులర్ యాక్టివేటివ్ సిస్టమ్ నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డివైన్ హీలింగ్ కోడ్స్. ఎస్. సో గురుగారు ఇందాక అన్నారు మీరు స్టార్టింగ్లో, ఇప్పుడు మనీని మనము కించపరచకూడదు అన్నారు. అంటే వాడికి డబ్బు ఉంది కదా, వాడికి ఏంటిలే, అది కూడా తప్పేనా? 100% తప్పే కదా. డబ్బు అన్నది స్పిరిచువల్ ఎనర్జీ. డబ్బు దేవుడి దగ్గర ఉంది కదా, ఆడికి ఏందని అంటామా? దేవుడికి అమ్మవారికి అలా అంటామా? లక్ష్మీదేవికి అలా అంటామా? శివుడికి అలా అంటామా? మనం ఏదో ఫంక్షన్స్కి వెళ్తున్నాము, మన ఇంట్లో ఉన్న ఒక ఆమె తోటికోడలు మంచిగా బంగారం వేసుకొని వస్తుంది. ఒక వ్యక్తి ఏం చూస్తారు, వీళ్ళు ఆయనకి 25,000 శాలరీ ఎక్కడ దగ్గర వచ్చేసింది బంగారం అని ఒక వ్యక్తి చూస్తారు. ఇంకో వ్యక్తి అమ్మవారిని చూస్తారు, లక్ష్మీదేవిని చూస్తారు, ఒక అబుండెన్స్ని చూస్తారు. చూసే చూపు డిఫరెంట్. మంచి కొరకు ఎందుకు చూడకూడదు, నెగిటివ్గా ఎందుకు చూడాలి? అన్ని నెగిటివ్గా చూస్తున్నప్పుడు డబ్బు ఖర్చు చేయడం మానేస్తున్నామా? ఒళ్ళు కప్పుకోవాలన్న డబ్బే, మరి ఆ డబ్బును యూజ్ చేస్తున్నాం ప్రతిరోజు నిజ జీవితంలో. అలాంటప్పుడు నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? దట్స్ మై పాయింట్. సో గురుగారు, మరి మీ క్లాసెస్ చూస్తున్నారు, మీ వీడియోస్ చూసే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, క్లయింట్స్ ఉన్నారు, వ్యూవర్స్ ఉన్నారు. మరి అక్రాస్ గ్లోబ్ నుంచి 5,000 ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి. మరి దాని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? ష్యూర్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం ఒక దైవ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము. విశ్వ కార్యక్రమము, లోక కళ్యాణం కొరకు. ఎందుకంటే శ్రీ వైబ్రెంట్ వంశీ గారు నిర్ణయించుకోవడం ద్వారా అది జరగట్లేదు, మన వ్యూవర్స్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు నిర్ణయం తీసుకోవడం ద్వారా జరగట్లేదు. ఓకే, భగవంతుడి ఆశీర్వాదాల ద్వారా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రామ్కి గ్యాప్ వచ్చింది, ఆల్మోస్ట్ 5 to 6 months గ్యాప్ వచ్చింది. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ అగైన్ ఒక మేజర్ ప్రోగ్రామ్తో మనం ముందుకు వస్తున్నాం. ఏంటి అంటే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ 11 days ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 11 రోజులు వ్యూయర్స్తో నేను జర్నీ చేయబోతా ఉన్నా. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ 11 days ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి ఎవరు అటెండ్ అవ్వాలి? భూమి అనే గ్రహం మీద మానవ జన్మ పొందిన ప్రతి మానవుడికి అర్హత ఉంది. రెండోది, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతుడు నవ్వాలి, కుబేరుడు నవ్వాలి, ఐశ్వర్యవంతుడు నవ్వాలన్న ఆకలి, కసి, దృఢ సంకల్పం ఉన్న వాళ్ళ కొరకే. ఆయుర ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదని, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధిని ఆకర్షిద్దామని ఆలోచిస్తున్న వాళ్ళ కొరకే. హెల్దీగా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాం వాళ్ళ కొరకు. పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాం. మిలీనియర్, బిలీనియర్, ట్రిలీనియర్ అవ్వాలని కంకణం కట్టుకొని కసిగా ఆకలితో అడుగులు వేయడానికి రెడీగా ఉన్నాం వాళ్ళ కొరకే. సెలబ్రిటీస్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, యాక్టింగ్ ఫీల్డ్లో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం వాళ్ళ కొరకే. రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, ఆర్ ఎల్స్ పొలిటికల్గా ముందుకు వెళ్దాం అనుకున్నాం. ఏ కెరియర్ని చూసుకున్న సులభంగా, సునాయాసంగా, అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఆకలిగా ఉన్న వ్యక్తుల కొరకే ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది దైవ కార్యక్రమం. December 21 నుండి కంటిన్యూస్గా 11 days, ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు 11 days నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని అందించబోతా ఉన్నాం. ఆల్మోస్ట్ 5 to 6 months అయింది ప్రోగ్రామ్ ఆపేసి. ఈ 5 to 6 months ఎన్నో సాధనాస్లో మేము ప్రాక్టీసెస్లో ఉన్నాము. మేము చేసిన సాధనకు ఫలితము భగవంతుడి యొక్క ఆశీర్వాదం, పంచభూతాల యొక్క ఆశీర్వాదం, ప్రకృతి యొక్క ఆశీర్వాదం, భూత ప్రేతాత్మలకి కూడా కృతజ్ఞతలు చెప్తూ ముందుకు అడుగులు వేసున్నాము. ఇవన్నీ ఇచ్చిన సంకేతాలను అనుసరించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని బయటకు తీయడం జరిగింది. అడ్డు అదుపు లేకుండా, వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్ ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాం. సో మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అండ్ సెకండ్ థింగ్, మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ, ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఆలోచన ఉన్న వ్యక్తికే విశ్వం నుండి ఆశీర్వాదాలు పొందుతారు. ఫర్ దట్ రీజన్ వీడియోని మీరు ఏం చేస్తారంటే వీలైనంత మందికి షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన అనుకున్న వాళ్ళందరికీ గ్రూప్స్లో షేర్ చేయండి. వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళ గాడ్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు అందిస్తాయి. ఎనర్జీ అలానే పాస్ అవుతుంది. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.